మనం కీర్తన గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. దేవుని కృపను బట్టి 11 కీర్తనలు ముగించాం. ఈరోజు 12వ కీర్తనని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. మరి చాలా ఆత్మీయంగా, చారిత్రాత్మకంగా ఈ కీర్తన గురించినటువంటి ధ్యానాల్లోనికి మనం వెళ్తూ ఉన్నాం. ఇది చాలా ఇప్పటి వరకు మనం చదివినటువంటి కీర్తనలు మనం వ్యక్తిగతంగా కీర్తన గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉంటాము, మన ఇంట్లో చదువుతూ ఉంటాం. పిల్లలకు కూడా ఎక్కువ కీర్తన గ్రంథాన్ని చదవండి, సామెతలు చదవండి అని మనం చెప్తూ ఉంటాం. మరి వాటి మూలాలు ఏంటి, ఎందుకు ఆ కీర్తన వచ్చింది, దాని చరిత్ర ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, రచయిత లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ప్రేరేపించి ఈ కీర్తన గ్రంథాన్ని రాయించాడు అనేది మనం చాలా లోతుగా ధ్యానించి కొన్ని గ్రంథాలను కూడా పరిశీలించి అలాగే మోకరించి ప్రార్థించి వాటిలో ఉన్న ఆత్మీయ భావాలు, అర్థాలు ఏంటా అని వెతికి తీసి మనము ఈ ధ్యానాల్లోనికి వచ్చాం. కీర్తన గ్రంథాన్ని ధ్యానం చేయటం అనేది సాహసంతో కూడిన పనే. ఎందుకంటే ఇది 150 కీర్తనలు ఉన్నాయి. మరి మనకుండే ఆదివారాలే 52 సంవత్సరానికి, అంటే దాదాపుగా 3 సంవత్సరాలు రెగ్యులర్గా కొనసాగితే అప్పుడు కానీ కీర్తన గ్రంథం ముగించలేం. 3 సంవత్సరాలు కూడా సరిపోదు, ఇంకొక 6-7 నెలలు ఎక్స్ట్రా అవుతుంది. కారణం ఏంటంటే కొన్ని కీర్తనలు 176 వచనాలతో నింపబడింది, కొన్ని 100 వచనాలు, అంటే 70 వచనాలు, 65 వచనాలు, ఇట్లా ఎక్కువ పెద్ద పెద్ద కీర్తనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక హాఫ్ అన్ అవర్లో ఆ కీర్తన అంతా ధ్యానించడం అంటే అయ్యే పని కూడా కాదు. వాస్తవంగా అయితే ఒక్క వచనం ధ్యానం చేయడానికే 2-3 గంటలు కావాలి. కీర్తన గ్రంథంలో అంత సారాంశం, అంత చరిత్ర కీర్తన గ్రంథంలో ఉంది. అసలు ఇంకా చరణాల్లోనికి వెళ్లకుండా ఆ పైన ఉన్నటువంటి ఆ చిన్న చిన్న అక్షరాలని ధ్యానం చేయడానికే చాలా విషయము కీర్తన గ్రంథానికి సంబంధించి ఉంటుంది. అయినా కూడా సాహసముతో కూడినటువంటి పని చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం ప్రసంగాలకి మాత్రమే అలవాటు పడిపోకుండా వాక్యాన్ని వాక్యంగా తెలుసుకుంటే ఆ వాక్యం మనం పాపం చేయకుండా మనల్ని కాపాడుతుంది. ఆ వాక్యం మనము దిగులు పడకుండా కాపాడుతుంది. ఆ వాక్యం మనం ప్రభువుని ఎదుర్కోవటానికి, ప్రభువుతో కలిసి బ్రతకటానికి ఈ వాక్యం మనకు సహాయం చేస్తుంది. అందుకని కొంచెం లోతుగా ఈ కీర్తన గ్రంథాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఈ 12వ కీర్తనని ధ్యానం చేసినప్పుడు కొన్ని బలమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు ఈ కీర్తనలో కనబడతాయి. ఈ కీర్తన సారాంశాన్ని లేకపోతే చరిత్రను నేను మీకు ముందుకు తీసుకొని వస్తాను. ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద పాడదగినది అని రాయబడింది. ఈ అష్టమ శృతి అనేటువంటిది 6వ కీర్తన కూడా ఇదే శృతి మీద రాయబడి ఉంటుంది. మీరు గమనిస్తే 6వ అష్టమ శృతి మీద తంతి వాయిద్యములతో పాడదగినటువంటిది. కాబట్టి ఒకే రాగం మీద 2 కీర్తనలు కనబడతాయి. 6వ కీర్తన, 12వ కీర్తన. దావీదు భక్తుడు ఈ కీర్తన రచించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ కీర్తనలో దావీదు చాలా చాలా బాధపడుతూ ఈ కీర్తన రాస్తాడు. చాలా బాధతో, వేదనతో ఈ కీర్తన రాస్తాడు. ఆయనకి ఎంత బాధ, ఎంత వేదన, దేని గురించి ఉంది ఈ బాధ, ఈ వేదన అంటే ఆయన రీజన్ రాస్తాడనమాట. మొదటి వచనంలో ఆ రీజన్ రాస్తాడు. చూడండి, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. ఇది ఆయన బాధ. భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు, ఈ పదం చూసారా? పాత నిబంధనలు విశ్వాసులు అనే పదం చూడండి. మనం వాడుతూ ఉంటాం కదా, విశ్వాసులు అనే సంఘాల్లో కొంతమంది మనకి ఇక్కడ కనపడిద్ది అనమాట. అది విశ్వాసం కనపడిద్ది, కానీ విశ్వాసులు అనే పదం మనకి ఇక్కడ కనపడిద్ది. కాబట్టి విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి, ఇది ఆయన బాధ. ఆయన వేదన ఏంటంటే భక్తి గలవారు లేరు, విశ్వాసులు నశించిపోయారు, వెళ్ళిపోయారు. నన్ను నువ్వు రక్షించి ప్రభు అన్నాడు. అంటే ఏంటి ఆయన బాధ అంటే, నేను కూడా లేకుండా పోతానేమో, నేను కూడా గతించిపోతానేమో, నాకు కూడా థ్రెట్ ఉంది, నాకు కూడా సమస్య ఉంది, నాకు కూడా బాధ ఉంది ప్రభా, నాకు కూడా వేదన ఉంది, నువ్వు నన్ను రక్షించు ప్రభు అని ఆయన ప్రార్థన చేస్తాడనమాట. ఈ ప్రార్థన చేయడానికి కారణం ఏంటి, అది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కారణం ఏంటి, ఆ రీజన్ ఏంటి అంటే, సౌలు రాజుగా ఉన్నప్పుడు సౌలు దావీదుని చంపాలని తిరుగుతూ ఉంటాడు. దావీదుని అంతమొందించాలి, దావీదు భూమి మీద లేకుండా ఉండాలి, అదే ఆయన ప్రధానమైనటువంటి కర్తవ్యముగా, ప్రధానమైనటువంటి గురిగా ఆయన పెట్టుకుంటాడు. అయితే మరి దావీదు లేకుండా పోతే సరే, దావీదు పోనీలే
నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, నాకు మరణాన్ని గురించిన భయం ఏం లేదు అని దావీదు అంటూ ఉంటాడు. మరి విశ్వాసం లేకుండా పోవటం ఏంటి, భక్తి గలవారు లేకుండా పోవటం ఏంటి? ఇది ఆశ్చర్యం వేసింది. నేను ఆ మాట మీద ఫోకస్ చేసి ప్రార్థన చేసి వెతికినప్పుడు చాలా విషయాలు ఈ కీర్తనలో దొరికాయి నాకు. విశ్వాసం లేకపోవటం ఏంటి, భక్తి గలవారు లేకపోవటం ఏంటి, వీళ్ళు ఏమైపోయారు, ఏంటి కారణము? దావీదు సమయంలో జరిగిన సంఘటన అన్నమాట ఇది. ఆయన కళ్ళ ముందే విశ్వాసం లేకుండా పోయారు, ఆయన కళ్ళ ముందే భక్తి పరులు లేకుండా పోయారు. దీనికి కారణం ఏంటి, రీజన్ ఏంటి అంటే ఈ మొదటి వచనం యొక్క చరిత్ర కానీ చాలా పెద్ద చరిత్ర. సమూయేలు మొదటి గ్రంథము, రెండవ గ్రంథాల్లో ఈ చరిత్ర మనకి కనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఈ చరిత్ర, ఏం కనిపిస్తుంది అని చూసినప్పుడు విషయం ఏంటంటే, సౌలు రాజుగా ఉన్న సమయంలో దావీదును చంపాలి అని ఆయన తిరుగుతూ ఉన్నప్పుడు దావీదు ఏం చేస్తాడంటే, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి యాజకుల దగ్గరికి దావీదు వెళ్ళి తలదాచుకుంటాడు. యాజకుల దగ్గరికి, ఈ పదం గుర్తుపెట్టుకోండి, యాజకుల దగ్గరికి వెళ్ళి తలదాచుకున్నప్పుడు ఆ యాజకులు ఏం చేస్తారంటే, దావీదుని మా దగ్గర ఉన్నాడు అని సౌలుకి చెప్పకుండా దావీదుని దాచిపెట్టి దావీదు యొక్క క్షేమం కొరకు దావీదుకి గొల్యాతు యొక్క ఖడ్గం ఇచ్చి, దావీదుకి దేవుని సముఖములో పక్కన పెట్టినటువంటి రొట్టెలనిచ్చి, ఆయన ఆకలి తీర్చి, ఆయన ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఖడ్గాన్ని ఇచ్చి దావీదుని తప్పిస్తారు, దాచిపెడతారు దావీదుని. ఈ విషయము సౌలు రాజుకి తెలిసిద్ది అనమాట. సౌలు రాజుకి తెలిసి సౌలు ఏం చేస్తాడంటే, నేను మీ అందరికీ చెప్పాను కదా, దావీదు ఎక్కడైనా మీకు తగిలితే, ఎవరి దగ్గరికైనా వస్తే వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, దావీదు నేను లేపేయాలని చెప్పాను కదా, మీరు అలాంటి నా శత్రువుని, నేను చంపాలనుకున్న వాడిని మీరు దాచిపెట్టి, మీరు ఖడ్గం ఇచ్చి, మీరు ఆహారం ఇచ్చి దావీదుని ఎలా పంపిస్తారు? కాబట్టి ఈ యాజకుల్ని చంపేయండి అంటాడనమాట సౌలు. అది ఈ యాజకుల్ని చంపేసేయండి. యాజకుల్ని మాత్రమే కాకుండా దావీదు ఏ ఊర్లో అయితే దాక్కొని ఉన్నాడో, తన ప్రాణరక్షణ కోసం ఉన్నాడో, ఆ ఊర్లో ఉన్నటువంటి స్త్రీలని, వృద్ధులని, పురుషులని, చిన్న పిల్లలని, ఊరు మొత్తాన్ని సౌలు చంపేపిస్తాడు. అది జరిగింది. కాబట్టి భక్తిపరులు, దేవుని సేవకులైనటువంటి, దేవుని పరిచర్య చేస్తున్నటువంటి విశ్వాసులైనటువంటి ప్రజలని సౌలు చంపించిన కారణం చేత ఇప్పుడు దావీదు అంటున్నాడు, ఎవరంట, భక్తిపరులు లేరు, విశ్వాసులు అంతమైపోయారు అన్నాడు. చూసారండి, ఇది ఎక్కడ రాయబడింది మనకి అంటే, ఇప్పుడు రండి సమూయేలు గ్రంథంలోనికి రండి. ఇప్పుడు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథంలోనికి రండి. 22వ అధ్యాయము 11వ వచనం నుంచి చూడండి. రాజు యాజకుడును అహీటూబు కుమారునకు అహీమెలెకునకు నోబులోనున్న అతని తండ్రి ఇంటి వారైన యాజకులందరినీ పిలువనంపించెను. వారు రాజు నొద్దకు రాగా, సౌలు రాహీషు కుమారుడా ఆలకించమనగా, అతడు చిత్తము నా ఏలినవాడా అనెను. సౌలు, నీవు యెష్షయి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని యొద్ద విచారణ చేసి, అతడు నా మీదికి లేచి నేడు జరుగుచున్నట్టు పొంచియుండుటకై అతడును నీవును జతకూడితిరేమని అడుగగా, అహీమెలెకు రాజా, రాజును అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్త అయిన నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడునూ లేడు. అతని పక్షముగా నేను దేవుని యొద్ద విచారణ చేయుట నేడే ఆరంభించి తినా, అది నాకు దూరమవునుగాక. రాజు తమ దాసుడునైన నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఈ నేరము మోపకుండునుగాక. ఈ సంగతిని గురించి కొద్ది గొప్ప ఏమియు నీ దాసుడునైన నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవి చేయగా, 16వ వచనం, రాజు అహీమెలెకు, నీకును నీ తండ్రి ఇంటి వారందరికీ మరణము నిశ్చయమని చెప్పి, యెహోవా యాజకుడు వీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలిగాండ్రకు ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లకై ఉండగా, ఇది జరిగిన సందర్భం. ఈ 12వ కీర్తన బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఇదన్నమాట. అంటే రాజు దగ్గర ఉన్నటువంటి సేవకులకి సౌలు చెప్పాడు, ఇదిగో ఈ యాజకులను, అహీమెలెకు యాజకులని చంపేసేయండి, మీరు ఇంటి వారందరిని చంపేసేయండి అంటే, ఆ పని వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, యాజకులను చంపకూడదు కదా, మేము చంపమని వాళ్ళు మౌనంగా ఉన్నారు. భలే ఉంటుంది. ఇప్పుడు ఒక విషయం చెప్తూ ఉన్నాను, వారు మౌనంగా ఉంటే
ఎవరు ఏం చేస్తారంటే తర్వాత 18వ వచనం చూడండి. 18వ వచనం, రాజు దోయోగుతో నీవు యాజకుల మీద పడుమని చెప్పిన. దోయోగు, ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఇతను రాజు దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి. దోయోగుతో నీవు యాజకుల మీద పడుమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన దోయోగు యాజకుల మీద పడి ఎఫోదు ధరించుకొనిన. ఎంత భయంకరమో చూడండి. ఎఫోదు ధరించుకున్నంటే యాజక ధర్మము జరిగేటప్పుడు యాజకుడు ధరించుకునే వస్త్రాలవి. యాజకుడు ధరించుకునే వస్త్రాలవి చాలా పవర్ఫుల్. ఎఫోదు ధరించుకున్న ఆ ఎఫోదుకి ఉరీము తుమ్మీం అనేటువంటి రాళ్ళు కూడా ఉంటాయి. 12 గోత్రాల రత్నాలు వాటికి ఉంటాయి. ఆ ఎఫోదుకి దానిమ్మ పండ్లు, ఆ బంగారు పండ్లు ఉంటాయి, బంగారపు గంటలు ఉంటాయి. దేవుని పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి సేవ చేసే వస్త్రాలను ధరించుకున్న యాజకుడిని దోయోగు ఏం చేశాడంట, మీద పడి ఎఫోదు ధరించుకొనిన 85 ఆ దినమున హతము చేసిన. చూసారండి, ఎవరైపోయారు? దేవుని పిల్లలు చనిపోయారు, విశ్వాసులు చనిపోయారు, అంతమైపోయారు. దావీదు గుండె భారముతో నిండిపోయింది, దావీదు గుండె వేదనతో నిండిపోయింది, చాలా కష్టముతో నిండిపోయింది. ఈ సందర్భంలో రాసిన కీర్తనే 12వ కీర్తన. 85 మంది ఎఫోదు ధరించిన యాజకులని దోయోగు వారి మీద పడి కత్తితో హతము చేసేసాడు వాళ్ళందరినీ కూడా. ఆ తర్వాత వచ్చిన చూడండి, మరలా 85 ఆ దినమున హతము చేసిను. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేసిను. మగవారినేమి, ఆడవారినేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధబములనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేసిన. అంటున్నారండి మాటలు. ఇప్పుడు దావీదు రాస్తున్నాడు ఈ మాటలు. ఎంత పెద్ద చరిత్ర కదా 12వ కీర్తన, ఎంత లోతైంది కదా. ఇంకా ఉంది, చాలా ఆశ్చర్యపడే, చాలా వాక్యం మధురం అంటాడు కదా దావీదు. అలాంటి మధురము ఇప్పుడు మనం రుచి చూడబోతా ఉన్నాం. అలాంటి మధురాన్ని రుచి చూడబోతా ఉన్నాం. కాబట్టి భక్తిపరులు లేరు, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయారు, భక్తిపరులు లేకుండా పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు అష్టమ శృతి మీద, అంటే 8 స్ట్రింగ్స్ కలిగినటువంటి వాయిద్యం తీసుకొని చాలా భారముతో, వేదనతో, కుంగిన హృదయంతో దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నటువంటి మాటలు ఇవి. దేవుని అడుగుతూ ఉన్నాడు, నన్ను రక్షించు ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా. భక్తిపరులు లేరు, విశ్వాసులు లేరు, హతమైపోయారు అన్నాడు. అయితే ఇక్కడ మాట ఏంటంటే, సౌలు రాజు చెప్పినప్పుడు పని వాళ్ళని చంపలేదు కానీ, అక్కడున్న సైనికులు చంపలేదు కానీ దోయోగు చంపాడు. దోయోగు చంపడానికి కారణం ఏంటయ్యా అంటే, ఈ దోయోగు ఎదోమీయుడు. వింటున్నారండి మాట. ఈ దోయోగు ఇశ్రాయేలీయుడు కాదు, అన్యుడు. ఎదోమీయుడు దేవుని శత్రువు, దేవుని ప్రజలకు శత్రువు. ఎదోమీయుడు ఎంత ధైర్యం చేశాడు. ఇశ్రాయేలీలో పని చేయలేకపోయారు, ఇశ్రాయేలీలు యాజకుడిని చంపడానికి తెగించలేకపోయారు, యాజకుని మీదకి కత్తి చూపించడానికి తెగించలేకపోయారు. వీడు అన్యుడు కాబట్టి, ఇశ్రాయేలుకి శత్రువు కాబట్టి, విగ్రహారాధికుడు కాబట్టి, అంతేకాదు జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్న ఏశావు వంశముల నుంచి వచ్చింది కాబట్టి యాజకులను ఏం చేశాడు, లెక్క లేకుండా, ఒక్క క్షణం ఆలోచించకుండా చంపేశాడు. ఈరోజు ఒక మాట చెప్పమంటారు ఆధ్యాత్మికంగా, దేవుని అందలి భయం నీకు లేకపోతే, దేవుని సన్నిధిలో నువ్వు లేకపోతే, దేవుని బిడ్డగా నువ్వు లేకపోతే, నీలో ఏ పాపము దాగిందో ఆ పాపం ఒకరోజు నిన్ను నిర్దాక్షిణముగా పాడు చేసిద్దే. నిర్దాక్షిణంగా పాపము నీలో కానీ దాగుంటే, దేవునికి వ్యతిరేకమైన నీలో ఉంటే, ఆ చెడు అబద్ధాలు కానీ, మోసము కానీ, వ్యభిచారము కానీ, దొంగతనము కానీ, లేదా ఏ భూతులు కానీ, చెడు కానీ, ఏ పాపమైతే నీ గుండెలో దాగున్న ఎదోమీయుడైన దోయోగు ఉంటే, ఆ దోయోగు నిర్దాక్షిణముగా నిన్ను హతమారుస్తాడు. ఒకరోజు హతమారుస్తాడు. నీ ఆర్థిక స్థితిని దెబ్బతీస్తాడు, నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాడు, నీ ఆత్మీయతని దెబ్బతీస్తాడు, నీ కుటుంబాన్ని దెబ్బతీస్తాడు, నీ నడవడికిని, నీ ప్రవర్తనని, నీ పరిస్థితులు అన్నిటిని కూడా హంతముందించడానికి పాపము, సాతానుడు ఏమాత్రము వెనకడుగు వేయడు. ఇది ఆత్మీయ పాఠం అని అనుకుంటాం, ఏముందిలే అని.
చిన్నదే కదా, సిగరెటే కదా అనుకుంటున్నావేమో, పాన్ పరాగే కదా అనుకుంటున్నావేమో, అబద్ధాలే కదా అనుకుంటున్నావేమో, బూతులే కదా అనుకుంటున్నావేమో. కోపము, ఆవేశము, అహంకారము, లోభత్వము, పిసనారితనము, ఇవన్నీ కూడా శత్రువులే మనకి. అది వాక్యానికి వ్యతిరేకమైనటువంటిది, వాక్యాన్ని గౌరవించలేనటువంటిది, దేవుని స్వభావానికి వ్యతిరేకమైనటువంటిది. అవి మనలో దాగి ఉంటే అవే మనల్ని చంపేస్తాయి. ఈ యొక్క ఎదోమీయుడు ఇశ్రాయేలు సైన్యంలో ఎందుకున్నాడు? ఎందుకు ఉంచాలి? సౌలు ఉంచకూడదు కదా. ఇశ్రాయేలీయులకి రాజు ఇశ్రాయేలీయులే ఉండాలనేది దేవుని సిద్ధాంతం. ఇశ్రాయేలీయుల ప్రజలలో ఎదోమీయుడు వచ్చి నివసిస్తూ ఉన్నప్పుడు ఒక్క మాట సైగ చేయగానే మీద పడిపోయి 85 మంది ఎఫోదు ధరించుకున్నటువంటి యాజకులను చంపాడంటే చిన్న విషయం అండి. చెడును తొలగించుకోవాలని చెప్తుంది 12వ కీర్తన. పాపమును తొలగించుకోవాలని చెప్తుంది 12వ కీర్తన. అహంకారాన్ని, గర్వాన్ని తొలగించుకోవాలని చెప్తుంది 12వ కీర్తన. అబద్ధాలని, మోసాన్ని, అక్రపు మాటల్ని, అనవసరపు మాటల్ని తగ్గించుకోవాలని చెప్తుంది 12వ కీర్తన. ఎదోమీయుల సంగతి ఏంటి? ఇది చాలా పెద్ద చరిత్ర. మీరు చదవండి బైబిల్లో, ఏదో మీకు ఇంటర్నెట్ ఉంటే ఒకసారి చూడండి. ఎదోమీయుల చరిత్ర చూడాల్సినటువంటిది, చాలా అవసరమైంది కూడా. ఎందుకంటే బైబిల్లో ఎక్కువ రాయబడింది ఎదోమీయుల చరిత్ర. చిన్నదేం కాదు, ఇది చాలా ఎక్కువ. ఇశ్రాయేలులకి గోత్రకర్తలు లేనప్పుడే ఎదోమీయులకు గోత్రకర్తలు ఉన్నారు. ఇశ్రాయేలులకి రాజరికం లేనప్పుడే ఎదోమీయులకు రాజులు ఉన్నాడు. ఇశ్రాయేలులకి భూభాగాలు లేనప్పుడే ఎదోమీయులకు భూభాగం ఉంది. ఇశ్రాయేలీల కంటే కూడా చాలా ముందుగా ఉన్నటువంటిది ఎదోము. బైబిల్లో ఎదోమీయుల గురించివే, కేవలం ఎదోమీయుల గురించే ఒక పుస్తకము, ఒక ప్రవక్తే ఒక పుస్తకాన్ని రాశాడు. ఓబద్యా గ్రంథాన్ని చదివితే ఎదోమీయుల యొక్క చరిత్ర ఏంటో తెలిసిపోద్ది. ఒక పుస్తకాన్ని ఎదోమీయుల కోసం కేటాయించాడు దేవుడు. ఏంటి ఎదోమీయులు అంటే? ఏషావు సంతతిలో నుండి వచ్చినటువంటి వారు. ఏషావు సంతతిలో నుంచి వచ్చిన వారు. ఈ ఎదోము అనేటువంటి దాని గురించి కొన్ని మాటలు కానీ మనం చూస్తే ఎలా ఉంటుందంటే, చాలా పట్టణాలు ఉన్నాయి వీళ్ళకి, చాలా పట్టణాలు. వీళ్ళు ఎక్కడ కనపడతారు అని అంటే, ఇంకా మీకు చెప్పాలంటే, యోబు స్నేహితులు ఉన్నారు కదా, యోబు స్నేహితులు తేమానీయుడైన అనే మాట చూస్తారు. ఎలిఫజ్ తేమానీయుడైన. ఈ తేమాను ఎదోమీయుల పట్టణమే, షెయిరు ఎదోమీయుల పట్టణమే, వస్త్ర ఎదోమీయుల పట్టణమే, ఎలాతు ఎదోమీయుల పట్టణమే. ఇలా చాలా పట్టణాలు ఎదోమీయులకు ఉన్నాయి. వెల్ డెవలప్మెంట్ ప్రాంతం అది వ్యాపార కేంద్రాలు. ఇంకా ఓబద్య అంటాడు, ఎదోమంట కొండ శిఖరం పైన గూడు కట్టుకొని నన్ను ఎవ్వడేం చేయలేడు అన్న స్థాయికి వెళ్ళిపోయిందంట ఎదోము. అలాంటి ఎదోమీయుడు ఇశ్రాయేలు సైన్యంలో ఉన్నాడు. అలాంటి ఎదోమీయుడు దేవుడు అభిషేకించిన రాజు దగ్గర ఉన్నాడు. అలాంటి ఎదోమీయుడు దేవుని సన్నిధిలో ఉన్నాడు. అలాంటి ఎదోమీయుడు ఒక్క క్షణం ఆలోచించకుండా వాళ్ళని చంపమంటే ఇశ్రాయేలీలు వెనకాడారు. కానీ ఎదోమీయుడు ఏం చేశారంట? మీదబడి 85 మంది ఎఫోదు ధరించిన యాజకుల్ని చంపేశాడు. సౌలు కొన్ని పొరపాట్లు ఉన్నాయండి. ఎదోమీయుడిని మాత్రమే కాదు, అసలు సౌలు చచ్చిపోవటానికి కారణం ఏంటో తెలుసా? సమూయేలు గ్రంథంలోనికి రండి ఒకసారి. ఇది కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను, జ్ఞాపకం వస్తుంది నాకు. సమూయేలు మొదటి గ్రంథంలో సౌలుని కూడా చంపటానికి, సౌలు చనిపోవటానికి కారణము సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయంలోనికి రండి. చూడండి, ఇక్కడ కూడా ఒక మాట చెప్తాను. 1వ వచనం నుంచి చదివితే మనకు అర్థమవుతుంది ఈ విషయాలు. ఒక్కసారి సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం. దావీదు అమాలేకీయులను హతము చేసి తిరిగి వచ్చెను. సౌలు మృతి నొందిన తరువాత అతడు సిగ్లగులో 2 దినములుండెను. 3వ దినమున బట్టలు చింపుకొని తల మీద బుగ్గి పోసుకొనిన ఒకడు సౌలు యొద్దనున్న దండులో నుండి వచ్చెను. ఈ మాట చూడాలి. సౌలు యొద్దనున్న దండులో నుంచి ఒకడు వచ్చాడంట. ఎలా వచ్చాడు? బట్టలు చింపుకున్నాడు, తల మీద బుగ్గి అంటే బూడిద పోసుకున్నాడు. ఒకడు సౌలు యొద్ద నుండి దండులో నుండి వచ్చెను. అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారం చేయగా, అప్పుడు దావీదు ఏమంటున్నాడు తెలుసా? నీవెక్కడి నుండి వచ్చితివని అడిగాను. అందుకు వాడు, ఇశ్రాయేలుల సైన్యముల నుండి నేను తప్పించుకొని వచ్చి తిని అనెను. జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవీయగా, దావీదు అతను అడిగాడు, నువ్వు ఇశ్రాయేలు సైన్యం నుంచి వచ్చావా? ఏం జరిగిందో నాకు విషయం చెప్పు అన్నాడు. ఆ తర్వాత చూడండి, జనులు యుద్ధమందు నిలవలేక పారిపోయిరి, అనేకులు పడి చచ్చిరి, సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అన్నాడు అతను. ఇప్పుడు మరలా చూడండి 5వ వచనం.
సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైనరని నీకెలాగూ తెలియనని ఆ దావీదు వానిని అడుగగా, వాడిట్ల నేను గిల్బోవా పర్వతమునకు, ఈ మాటలు చూడండి, వాడంట గిల్బోవా పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు, యుద్ధం జరుగుతూ ఉంటే అకస్మాత్తుగా వచ్చాడంట. ఒక కథ చూడండి ఎలా అల్లుతూ ఉన్నాడు. అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను రౌతులను తనను వెనువెంట తగులుచుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు చిత్తము నా ఏలినవాడా అని నేనంటిని. 8వ వచనం, నీవెవడివని అతడు నన్ను అడగంటే సౌలు రాజు అడిగాడంట, నీవెవడివని? నేను అమాలేకీయుడిని అని చెప్పి తిని. ఈ మాట గుర్తుపెట్టుకోండి, అమాలేకీయుడినని చెప్పి తిని. అతడు, నా ప్రాణం ఇంకనూ నాలో ఉన్నది కానీ తల త్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపుమని సెలవీయగా, ఈలాగు పడిన తరువాత అతడు బ్రతుకుడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపి తిని. ఎవరు చంపారు సౌల్ని? అమాలేకీయుడు చంపాడు. చూడండి, ఈ పదం గుర్తుపెట్టుకోండి. తరువాత అతని తల మీదనున్న కిరీటమును హస్త కంకణములను తీసుకొని, నా ఏలిని వాడువైన నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నాను అనెను. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతని యొద్దనున్న వారందరూ అలాగు చేసి సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటి వారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరి. 13వ వచనం, తరువాత దావీదు, నీవెక్కడి నుండి వచ్చితువని ఆ వార్త తెచ్చిన వారిని అడుగగా, వాడు, నేను ఇశ్రాయేలు దేశమున నివసించు అమాలేకీయుడినైన ఒకని కుమారుణ్ణి అన్నాడు. ఎవరంటే ఇతను? అమాలేకీయుడినైన ఒకని కుమారుణ్ణి. ఎక్కడ నివసిస్తున్నాడు? ఇశ్రాయేలు దేశంలో నివసిస్తున్న అమాలేకీయుడినైన ఒకని కుమారుణ్ణి నేను అన్నాడు. వాస్తవంగా అమాలేకుని విషయంలో ఏంటయ్యా అంటే, సౌలుని రాజు చేసిన వెంటనే, అభిషేకించిన వెంటనే సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయంలో దేవుడు ఏమి సెలవిచ్చాడంటే, అమాలేకీయులందరినీ చంపేయమని దేవుడు చెప్పాడు. అమాలేకీలు ఏది నువ్వు ఉంచొద్దు అని చెప్పాడు. వాళ్ళ పశువులు కానీ, గొర్రెలు కానీ, వారి యొక్క ఎద్దులు కానీ, వారి యొక్క ఒంటెలు కానీ, వారి యొక్క గాడిదలు కానీ, వారి యొక్క వెండి బంగారాలు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, పిల్లలు కానీ, అసలు ఏ శేషము లేకుండా అమాలేకీలు తుడిచివేయమని దేవుడు సౌలుకి చెప్పాడు. కానీ సౌలు ఏం చేశారో తెలుసా? ఎగ్లోను అనేటువంటి అమాలేకీల రాజును చంపకుండా తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ ఎగ్లోను సంతతిలో నుండి వచ్చిన వాడే సౌలుని చంపిన అమాలేకీయుడు. అర్థమవుతుందండి? ఇశ్రాయేలీలు సౌలుని చంపలేదు. ఇశ్రాయేలీలు సౌలుని ఏమి తాకలేదు. దావీదుకే 2 సార్లు సౌలు ఆయన చంపే అవకాశం దొరికినా కూడా దావీదు సౌలు యొక్క వస్త్రపు చెంగును కోసి ఆయన ఈటను తీసుకొని దూరంగా వెళ్ళిపోయి, సౌలు రాజా, ఇదిగో నేను దేవుడు నిన్ను నా చేతికి పంపించినా కూడా నువ్వు అభిషేకించబడినవు కాబట్టి నిన్ను తాకకూడదని నేను నిన్ను చంపకుండా వచ్చేసాను అని దావీదు చెప్పాడు. కానీ అమాలేకీయుడు ఏం చేశాడంట? దావీదుని చంపేశాడు. ఈరోజు ఇంకో పాఠం ఏంటి తెలుసా? పాపము నువ్వు చంపకపోతే పాపము నిన్ను చంపేస్తుంది. ఏదో ఒకట్లే, ఈ చిన్నదే కదా, ఈ కొంచెమే కదా అనుకుంటే ఈరోజు ఏమైందో తెలుసా? ఇదే అమాలేకీయుడు ఎవరిని చంపడానికి కారణమైంది? ఈయన చంపడానికి కారణమైంది. ఇది ఎంత దూరం వెళ్ళిందో ఇంకా ఆశ్చర్యకరమైన సంగతి చెప్తాను. ఇది ఎంత దూరం వెళ్ళింది అంటే, ఎస్తేరు గ్రంథంలో హామాను తెలుసు కదా మీకు. హామాను యూదులందరినీ సంహరించాలనుకున్నాడు. ఆ హామాను కూడా ఈ అమాలేకీల వంశంలో నుంచి వచ్చినటువంటి వాడు. చూసారండి? ఒక్క వ్యక్తిని చంపకుండా వదిలిపెడితే, ఈరోజు ఒక మాట అంటారా, ఒక్క పాపమే కదని వదిలిపెడితే, ఈ ఒక్కటే కదని నువ్వు దాన్ని వదిలేస్తే ఆ ఒక్కటి మహావృక్షం అయిపోయి నీ జీవితాన్ని కబలిస్తుంది. జాగ్రత్త, కబలిస్తుంది, జాగ్రత్త. ఈ అమాలేకీయుడే సౌలుని చంపాడు. ఈ ఎదోమీడే యాజకులను చంపేసేశాడు. ఇశ్రాయేలీయులు సాహసం చేయలేదు. ఇప్పుడు 12వ కీర్తనలోనికి రండి. ఇప్పుడు దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏమని? అయ్యా, భక్తిపరులు వెళ్ళిపోయారయ్యా, విశ్వాసులు గతించిపోయారయ్యా, నన్ను రక్షించయ్యా అని ప్రార్థన చేశాడు. నన్ను కాపాడయ్యని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడు ఈ కీర్తనలో. అందుకని మొదటి మాట అంటాను, 1 నుంచి 4 వచనాల్లో దావీదు విన్నపం ఏముంటుంది అక్కడ? దావీదు విన్నపం. ఏం విన్నపం చేస్తున్నాడు? ఇప్పుడు 2వ వచనంలోకి వద్దాం. అందరూ ఒకరితో ఒకరు
అబద్ధములాడుదురు. మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. నేను మాట్లాడుతున్న మాటలేవి. 3వ వచనం, యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయము. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారనుకుందురు. విన్నపము. ఎలా అంట వీళ్ళు? మా నాలుకల చేత మేము సాధిస్తాము, మా పెదవులు మావి, మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం, మా ఇష్టం వచ్చినట్టు మేము ప్రవర్తిస్తాం, మా ఇష్టం వచ్చినట్టు మేము జీవిస్తాం. మా నాలుక, మా పెదవులు, మా నోరు, మా ఇష్టం అన్నట్టుగా ఉన్నారు. వీళ్ళ విషయమై దావీదు దేవునికి విన్నవించుకుంటున్నాడు. ఏంటి ప్రభువా ఇది? వీరి నాలుకలతో, వీరి యొక్క మాటలతో, వీరి ప్రవర్తనతో భక్తి పరులు లేకుండా, విశ్వాసం లేకుండా పాడు చేసేశారు ప్రభువా అని దేవునికి విన్నవించుకుంటున్నాడు. ఇలాంటి ప్రజల మధ్య, ఇలాంటి మనుషుల మధ్య నేనున్నాను, నన్ను కాపాడు అని దేవుడు విన్నవించుకున్నప్పుడు దేవునికి అప్పుడు 5 నుంచి 6 వచనాల్లో దేవుడు వివరణ ఇచ్చాడు. దావీదుకి వివరణ ఇచ్చాడు. చూడండి ఆ మాటలు 5 నుంచి 6 వచనాల్లో. ఈయన ఎప్పుడైతే విన్నవించుకున్నాడో ఇప్పుడు దేవుడు వివరణ ఇస్తున్నాడు దావీదుకి. 5 నుంచి 6 వచనాలు ఏమన్నాడంటే, బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పును బట్టి నేనిప్పుడే లేచెదను, రక్షణను కోరుకొనిన వారికి నేను రక్షణను కలుగు చేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాట పవిత్రమైనది, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు అన్నాడు. ఇప్పుడు దేవుడు వివరణిస్తున్నాడు దావీదుకి. దావీదు ఎప్పుడైతే ప్రభువా ఇలాంటి మనుషులు ఉన్నారు, ఇలాంటి స్వభావం కలిగిన వారి మధ్య నేనున్నాను, విశ్వాసులు భక్తిపరులు వెళ్ళిపోయారు, నేను కూడా ఏమైపోతానో తెలియని పరిస్థితుల్లో నేనున్నాను, కాబట్టి నీ రక్షణ నాకు కావాలి, నీ కాపుదల నాకు కావాలి, నీ భద్రత నాకు కావాలి, నన్ను కనికరించి ప్రభు అన్నప్పుడు ఇప్పుడు దేవుడు దావీదుకి వివరణ ఏమని ఇస్తున్నాడంటే, నేను వాళ్ళని వదిలిపెట్టను, నువ్వేం భయపడాల్సిన పని లేదు అన్నాడు. కాబట్టి మనకి వ్యతిరేకంగా లేస్తున్నా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా లేస్తున్నా చీకటి శక్తులని దేవుడు వదిలిపెట్టాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఈరోజు భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న క్రైస్తవుల దాడులు మనం చూస్తూ ఉన్నాం. ఎంత భయంకరమైనవి కదా, మనము చూస్తూ ఉన్నాం కదా. కొన్ని విషయాలు తెలుగు రాష్ట్రాల్లో మనం చూసాం. కొన్ని విషయాలు ఎంతమంది సేవకుల్ని చంపేస్తున్నారో, ఎంతమంది క్రైస్తవుల్ని కొడుతూ ఉన్నారో, ఎన్ని దేవాలయాల్ని కూల్చివేస్తున్నారో. నైజీరియాలో జరిగిన సంగతి చూస్తున్నారు కదా. ఒక్క సంవత్సరంలో 5 లక్షల మంది క్రైస్తవులను చంపేశారంట. రీసెంట్గా వచ్చిన వీడియోలో చెప్పిన మాటలు అవి. ఒక్క సంవత్సరంలో 5 లక్షల మందిని, ఒక నెలలోనే 15,000 మంది క్రైస్తవుల్ని చంపేశారంట. ఇప్పుడు కూడా స్టిల్ నైజీరియాలో జరుగుతున్నటువంటిది. ఇలాంటి ప్రజల మధ్య దేవుని కాపుదల ఉంటుంది. గత సంవత్సరంలో చూసాం, మణిపూర్లో ఎంత భయంకరంగా క్రైస్తవులను హింసించారో, వస్త్రహీనులు చేసి శిరచ్ఛేదనం చేసేసి కాల్చివేసిన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం కదా. గత సంవత్సరాల్లో గ్రహం స్టేన్ ఆయన పిల్లల్ని కారులో కాల్చేసిన సంగతి మనం చూసాం కదా. ప్రవీణ్ పగడాల్ని ఎంత దారుణంగా చంపేసి ఒక కథల్ని చూపించిన సంగతిని మనం చూసాం కదా. ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. వీటికి దేవుడు ఆన్సర్ ఏమంటున్నాడు తెలుసా? నేను లేస్తాను, నేను ఊరుకోను అన్నాడు. నేను ఊరుకోను, నేను లేస్తాను అని ఆయన అన్నాడు. 5వ వచనంలో, బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను, రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన విన్నవించుకుంటే ఈయన వివరణిస్తూ ఉన్నాడు. ఈరోజు నేనంటాను, నైజీరియాలో జరుగుతున్నటువంటి దాడులు కానీ, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న దాడులు కానీ, భారతదేశంలో జరుగుతున్న దాడులు కానీ, లేదా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు కానీ, ఆ వీడియోలు చూసి, ఆ మెసేజ్లు చూసి ఫార్వర్డ్లు కొట్టుకోవటం కాదు మనం చేయవలసిన పని. దేవుని దగ్గర విన్నవించుకోవాలి. ప్రభువా నువ్వు లేయ్యా, నువ్వు చూడయ్యా, నువ్వు కనికరించని ప్రార్థించాలి. మన ప్రార్థనలో ఎప్పుడు చూసినా మన యొక్క యోగక్షేమాల గురించేనా మన ప్రార్థన? ప్రభువా నేను ప్రయాణం చేస్తున్నాను, నాకు యాక్సిడెంట్ లేకుండా కాపాడు, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, ఆ టెస్టుల్లో ఏ రోగం లేకుండా సహాయం చేయి, లేకపోతే
నేను ఉద్యోగం చేస్తున్నాను, ఏ కీడు కలగకుండా చెయ్యి, నాకు పిల్లల్ని ఇచ్చావు, ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వాలని ఎప్పుడు చూసినా ఏ ప్రార్థన లేనా? విశ్వాసులు అంతరించిపోతా ఉంటే, భక్తి పరులు నశించిపోతా ఉంటే, నీవు నేను విన్నవించుకోవాల్సిన పని లేదా? దేవుని దగ్గర మొరపెట్టుకోవద్దా ప్రభుని? మన మీద బాధ్యత లేదా? మన మీద భారం లేదా? సొదొమ గొమొర పట్టణంలో దేవుని ఉగ్రత రాబోతుందన్నప్పుడు, హలో వింటున్నారా? అబ్రహాము ఏం చేశారంట? దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేశాడు. ఏమని? అయ్యా తెగించి నీతో నేను మాట్లాడుతున్నానయ్యా. 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 10 మంది ఉంటే, 5 ఉంటే ఆ పట్టణాన్ని కాపాడమని అడిగాడు. ఈరోజు నశిస్తున్నటువంటి క్రైస్తవ ప్రజలు ఆలయాలు కూల్చివేస్తూ ఉంటే, మందిరాలు కాల్చివేస్తూ ఉంటే, సేవకుల్ని చంపేస్తూ ఉంటే, దూషిస్తూ ఉంటే, హింసిస్తూ ఉంటే, క్రైస్తవ స్త్రీలని వివస్తులుగా చేసేసి, పాడు చేసేసి చంపేస్తూ ఉంటే, ఈరోజు నీవు నేను హాయిగా ఏసీ రూముల్లో కూర్చొని, ఏసీ కారుల్లో తిరుగుతూ, బిర్యానీలు తింటూ, రెస్టారెంట్లకు వెళ్తూ, మాల్స్కి వెళ్తూ, బ్యాంకీల్లో బ్యాలెన్స్లు వేసుకుంటూ, కూడబెట్టుకుంటూ, మిద్దెలు కట్టుకుంటూ, మెడలు కట్టుకుంటూ మనం సేఫ్గా ఉన్నామంటే కుదరదు. ఒకసారి ఒక దైవ సేవకుడు, జర్మనీలో ఉన్న ఒక దైవ సేవకుడు ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, ఒకసారి ముస్లిమ్స్ మీదకి శత్రువు వచ్చాడు, వాడు నా వాడు కాదని నేను మౌనంగా ఉన్నాను. ఆ తర్వాత యూదుల మీదకి శత్రువు వచ్చాడు, వాడు నా వాడు కాదు కదా, నేను మౌనంగా ఉన్నాను. ఆ తర్వాత అన్యుల మీదకి శత్రువు వచ్చాడు, వాడు నా వాడు కాదు కదా అని మౌనంగా ఉన్నాను. నా చుట్టూ ఉన్న ముస్లిమ్స్ అంతమైపోయారు, నా చుట్టూ ఉన్న యూదులు అంతమైపోయారు, నా చుట్టూ ఉన్న అన్యులు అంతమైపోయారు. ఇప్పుడు నా మీదకి వస్తే నన్ను కాపాడేవాడు ఎవడు లేడు అన్నాడు ఆయన. ఈరోజు మనం అనుకుంటున్నామేమో, అది ఎక్కడో నైజీరియాలో జరుగుతుందిలే, అది ఎక్కడో తెలంగాణలో జరుగుతుందిలే, అది ఎక్కడో లేకపోతే కర్నూలులో జరుగుతుందిలే, అది ఎక్కడో హైదరాబాద్లో జరుగుతుందిలే, ఢిల్లీలో జరుగుతుందిలే, నాకెందుకు అనుకుంటున్నావేమో. నీ చుట్టూ ఉన్న అన్ని అంతమైపోయి నాకేం పర్వాలేదు అనుకుంటే, ఒకరోజు టార్గెట్ నువ్వే. ఆ రోజు నిన్ను రక్షించే నాదులు లేడు, ఆ రోజు నీకు మొరపెట్టుకునే నాదులు లేడు, ఆ రోజు శత్రువుకి విజయం ఈజీ అయిపోతుంది. అందుకే దావీదు అంటున్నాడు, నేను మొర్ర పెట్టుకొనిచున్నాను అన్నాడు. ప్రార్థన ప్రతిష్ఠించాలి, మన ప్రార్థన మారాలి, మన ప్రార్థనలో పదాలు మారాలి, మన ప్రార్థన సమయము పెరగాలి. దేశం కోసం, నశిస్తున్న వారి కోసం మొర్ర పెట్టుకోవాల్సిన అవసరత ఉంది. ఇప్పుడు సంఘం మీదకి వచ్చేసింది అవసరత. అంత్య దినములలో అపాయకరమైన కాలాల్లోనికి మనం వచ్చేసాము. దావీదు విన్నవించుకున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుడు ఏం చేస్తున్నాడు? వివరణిస్తున్నాడు. నీ ప్రార్థన నేను విన్నాను, నేను లేస్తాను అన్నాడు ఆయన. ఈ మాటని దావీదు ఏమన్నాడు తెలుసా? అయ్యా నీ మాట పవిత్రమైంది. ఎంత పవిత్రమైంది? 7 సార్లు మూసలు వేసి కడిగిస్తే ఎంత పవిత్రంగా ఉంటుందో అంత పవిత్రమైంది. అంటే బంగారాన్ని అది శుద్ధి చేసేటప్పుడు ఒక మట్టి మూసలో ఆ బంగారం ముద్దనేసి అది కాల్చిన తర్వాత ఆ కాల్చే అతను దాన్ని ఇలా 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 కదిలిస్తే అది ఎప్పుడు ఓకే అంటాడు తెలుసా? ఆ చిన్న ఆ లిక్విడ్లో, గోల్డ్ లిక్విడ్లో ఈయన ముఖం చూసుకుంటాడంట. అద్దములో చూసినట్టుగా ఈయన ముఖము ఆ చిన్న డ్రాప్లో కనబడినప్పుడు అప్పుడు ఈ బంగారము శుద్ధమైంది అని నిర్ణయిస్తాడంట. నా ఫ్రెండ్ బంగారు కొట్టి అతను ఉంటే నేను అడిగాను, ఎలా రా ఇది అంటే వాడు చెప్పాడు, అది ఏం లేదు, ఇన్నిసార్లు ఇట్లా అంటాడు, ఇట్లా అంటాడు, ఇటు చూస్తాడు, ఊపుతాడు, ఇట్లా అంటాడు. ఏంటంటే రే అదేంటో తెలుసా? ఆ కరిగించిన బంగారంలో కరిగించేవాడి ముఖం కనపడినప్పుడే అది క్లీన్ అయినట్టు అన్నాడు. ఇప్పుడు దేవుని మాటలు అంటే ఎలాంటివో తెలుసా? అంత శుద్ధమైన మాటలు. ఆయన చూసుకుంటాడు, ఆయన లేస్తాడు. ఆయన చూడాలి అంటే మనము ప్రార్థన చేయాలని దావీదు చెప్పాడు. 3వ మాట చెబుతూ ఉన్నాను. 1-4 వచనాల్లో దావీదు విన్నపము, 5-6 వచనాల్లో దేవుని వివరణ, 7-8 వచనాల్లో దావీదు యొక్క విశ్వాసం కనపడుతుంది. దేవుడు చెప్పిన మాటకి ఈయన ఎలా నమ్మాడో చూడండి. 7-8 వచనాలు చెప్పి ముగిచ్చేస్తాను ఇప్పుడు వాక్యాన్ని. చూడండి 7-8 వచనాలు. యెహోవా నీవు ఆ దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు అన్నాడు. అంటే ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు దరిద్రులను కాపాడేదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు. విశ్వాసములోనికి వచ్చాడు దావీదు. అంటే ఆయన చేసిన ప్రార్థన, ఆయన నమ్మాడు. అవును, నా ప్రభువు కాపాడుతాడు, నా ప్రభువు రక్షిస్తాడు, నా ప్రభు విడిపిస్తాడు. నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనా కూడా
దాన్ని సరి చేయగలిగిన వాడు నా ప్రభు అని విశ్వాసంలోనికి వచ్చాడు. కాబట్టి 12వ కీర్తన నేర్పిస్తుంది పాపం మనలో ఉండకూడదని, దుష్టత్వం చూసినప్పుడు ప్రార్థన చేయాలని, ఆ ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడని, ఆ జవాబిస్తాడనే విశ్వాసముతో మనం బ్రతకాలని నేర్పిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ మాటల దగ్గర పెట్టుకుందాం. అష్టమ శృతి మీద పాడదగినటువంటి కీర్తనలో మనలో ఎక్కడైనా ఎదోమీయుడున్నాడేమో, మనలో ఎక్కడైనా అమాలేకీయుడున్నాడేమో, ఎక్కడైనా ఇలాంటి శ్రమలు చూసినప్పుడు ప్రభువా రక్షించని ప్రార్థన చేయాల్సిన భారం మన మీద ఉంది. చేసిన ప్రార్థన ఆలకించేవాడు ఆయన మనకున్నాడు. ఆ ఆలకించిన దేవుడు మన జీవితాల్లో కార్యం చేస్తాడని విశ్వాసంతో మనం ముందుకు వెళ్దాం. దేవుడి ఈ మాటలు మన హృదయంలో దీవించనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ తల ఉంచుదాం, కనులు మూసుకుందాం. దయగలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ యొక్క సాయంకాల సమయంలో 12వ కీర్తన మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయ్యా, విశ్వాసులు లేకుండా పోతున్నారు, నీచనులు లేకుండా పోతూ ఉన్నారు, భక్తిపరులు లేకుండా పోతున్నారు. కారణం ఏంటో ఈ కీర్తనలు మా ముందు ఉంచావు తండ్రి. భక్తిహీనులు చెలరేగుతున్నప్పుడు, దుష్టత్వం చెలరేగుతూ ఉన్నప్పుడు మేము పట్టనట్టు ఉండకుండా దావీదు వలె విన్నవించుకోవటానికి సహాయం చేయండి ప్రభువా. మీరు న్యాయం చేయండి, నీ పిల్లలని కాపాడండి, రక్షించండి, భద్రపరచండి. ఈ కీడు శోధన నుంచి అయ్యా నువ్వు బ్రతికించండి ప్రభువా. దయ చూపించండి తండ్రి. విశ్వాసంతో నేను అడుగుతున్నా. అలాగే ఇక్కడున్న బిడ్డలందరం కూడా తండ్రి, ఈ వాక్యం వింటున్న వారందరూ కూడా ప్రభువా నీ బిడ్డలుగా జీవించడానికి, ఎక్కడ దాగి ఉన్న పాపము హృదయంలో ఉందో దానిని తొలగించుకొని ఒప్పుకొని విడిచిపెట్టడానికి సహాయం చేయమని, ఇప్పుడున్న ప్రభు బల సహవాసాన్ని ఆశీర్వదించమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.